ఓం 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 గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము ఓలియం యానిమల్ చదువుకుంటున్నాం. దీని తర్వాత స్పాంజియా ఒకటి చెప్పుకుంటే అయిపోతుంది కేస్. అదే ఈ యానిమల్ పాయిజన్స్. సో లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూడండి, కర్సర్ పెట్టాను. డిజైర్ ఫర్ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్ ఫర్ బ్రెడ్ ఓన్లీ విత్ ఎవర్షన్ టు మీట్. అంటే బాయిల్డ్ ఎగ్స్ అంటే ఇష్టం ఎక్కువ ఉంటుంది, బ్రెడ్ అన్నా కూడా. అదే కానీ మీట్ అంటే ఎవర్షన్ ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఇఫ్ sensation as if water were in stomach, as if a lump of ice there. వాళ్ళకి ఎటువంటి సెన్సేషన్ ఉంటుందంటే పొట్టలో ఏదో వాటర్ ఉన్నట్టుగా, ఒక లంప్, ఒక చల్లటిది ఒక లంప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇరెక్టేషన్స్ టేస్ట్ లైక్ యూరిన్ అండ్ బర్న్. అంటే తేపులు వస్తే అది యూరిన్ టేస్ట్ లా అనిపిస్తుంది, యూరిన్ గొంతులోంచి వస్తుందా అన్నట్టుగా ఉంటుంది, మంట ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఇఫ్ టెస్టికల్స్ వర్ సీజ్డ్ అండ్ పుల్డ్ ఫోర్సిబ్లీ అప్వర్డ్. ఇంకా ఎలా ఉంటుందంటే ఆ వృషణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు గట్టిగా పట్టుకున్నట్టు, పిండేసినట్టుగా, లాగుతున్నట్టు పైకి బలవంతంగా అనిపిస్తుంది. మెన్సెస్ టూ ఎర్లీ అండ్ టూ స్కాంటీ. నెలసర్లు ఎర్లీగా వచ్చేస్తాయి, బాగా ఎర్లీగా రావడం, బాగా తక్కువ అవుతుంది ఫ్లో. క్రాకింగ్ ఇన్ వర్టిబ్రే ఆఫ్ నెక్ ఆన్ రైజింగ్ హెడ్. అంటే తల ఎత్తినప్పుడు నెక్ దగ్గర క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది, అంటే అక్కడంతా డీజనరేషన్ స్టార్ట్ అయిందని అర్థం అనమాట. సెన్సేషన్ ఇన్ స్కాల్ప్ యాజ్ ఇఫ్ స్కిన్ హ్యాడ్ బీన్ కట్ అండ్ రీయునైటెడ్. ఇంకా తల అంతా కూడా, తల మీద ఉన్న చర్మం అంతా కూడా కట్ అయిపోయి మళ్ళీ అంటిస్తే ఎలా ఉంటుంది అంత అలా అనిపిస్తుంది. అదర్ సెన్సేషన్స్, ఇంకా ఇతర సెన్సేషన్స్ ఏంటంటే యాజ్ ఇఫ్ బ్లడ్ వర్ రషింగ్ టు హెడ్. రక్తం, బాడీలో ఉన్న రక్తం అంతా తలలోకి బాగా ఫాస్ట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. టు ఆక్సిపుట్ ఆన్ ఎంటరింగ్ ఏ వార్మ్ రూమ్. వెచ్చటి గదిలోకి ఎంటర్ అయినప్పుడు తలలోకి రక్తం అంతా తలలోకి వచ్చేస్తున్నట్టు, వెనకాల తల వెనక భాగానికి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఇఫ్ రెడ్ హాట్ నీడిల్స్ ఇన్ చెస్ట్. ఇంకా చెస్ట్ లో వేడి సూదులు ఎర్రటివి లోపలికి కూర్చున్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఇఫ్ థంబ్ వుడ్ అల్సరేట్. అంటే కాలి వేలు కానీ, మొదటి బొటన వేలు కానీ, కాలి బొటన వేలు కానీ, చెయ్యి బొటన వేలు కానీ అల్సరేట్ ఉండున్నట్టుగా అయిపోతుంది అనిపిస్తుంది. క్రాంప్ లైక్ పెయిన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. అంటే క్రాంప్స్ లాంటి పెయిన్స్ అనమాట. ఇండోలెన్స్ అండ్ ఇంక్లైన్డ్ టు సిట్, టాసిటర్న్, ఇల్ టెంపర్డ్. అంటే ఇండోలెన్స్ అంటే ఉత్సాహం అనేది లేకుండా ఉండడం, కూర్చోవాలనిపించడం. టాసిటర్న్ అంటే మితభాషిత్వం అనమాట, తక్కువ మాట్లాడడం అనమాట, అది వరకు మాట్లాడేదానికంటే తగ్గిపోతుంది. ఇల్ టెంపర్డ్, ఆ టెంపర్, ఆ డిస్టర్బెన్స్ అనేది ఇల్ గా ఉంటుంది, అదే సిక్ అయిన వాడిలాగా ఉంటుంది, జబ్బు అంటే సరిగా ఉండదు అనమాట ఆ టెంపర్మెంట్. వైనన్స్ gave Oleum animal with success in a case of bilious fever, the patient being a rather fleshy old lady. అంటే ఈ ఓలియం యానిమల్ కేసు, ఒక కేసులో ఈ డాక్టర్ ఇచ్చి చాలా సక్సెస్ అయ్యాట. ఎటువంటి కేసు అది?
బిలియస్ ఫీవర్ అంటే పైత్యరసం ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల తనకు సంబంధించిన జ్వరం. ఇంకా ఏంటంటే ఎటువంటి ఆవిడ బాగా లావుగా ఉన్నటువంటి వృద్ధ స్త్రీ అన్నమాట. ఇండికేటింగ్ సిమ్టమ్స్ ఏంటంటే స్లో పల్స్ 55 ఉన్నాయంట. 72, 74 అలా ఉండాలి కదా. పల్స్ 55 ఉంది. డిజైర్ ఫర్ సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్, ఇచ్చింగ్ ఆఫ్ లెఫ్ట్ లోవర్ ఐలిడ్ అంటే కింద ఎడమ వైపు కింద కనురెప్ప దురదగా ఉంది. సాడ్ మూడ్, మొరోజ్ విచారంగా ఉండడం, నథింగ్ డిలైట్స్ హర్ ఏది ఆనందాన్ని ఇవ్వదన్నమాట. అబ్జార్బ్డ్ ఇన్ సెల్ఫ్, సాడ్, స్పీక్స్ లిటిల్ అంటే తనలో తనే ఉండిపోతుంది. అంటే కామ్గా విచారంగా మాట్లాడడం చాలా తక్కువగా ఉంటుంది. సెపియా వాజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది కేస్, వన్ ఆఫ్ ద న్యూ సిమ్టమ్స్ బీయింగ్ ఎల్లోనెస్ ఆఫ్ ద పామ్స్ అండ్ హ్యాండ్స్. ఇంకా సెపియా కూడా ఈ కేసుని కంప్లీట్ చేయడానికి ఇది ఓలియం అనేది నాట్ మ్యాథమెటిక్ కదా. సో ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి సెపియా ఇండికేట్ అయిందిట. అంటే దీనికి సంబంధించిన సిమ్టమ్స్ yellowish of the palms and hands. The left side is predominantly affected. When direction is noted, it is from before backward and from behind upward. అంటే మనకు ప్రిడామినెంట్ గా చూస్తే గనక ప్రిడామినెంట్ గా ఆ లెఫ్ట్ సైడే ఉంటుంది. అది కూడా ఏంటంటే డైరెక్షన్ ఎలా ఉంటుందంటే పై భాగం బిఫోర్ అంటే ముందు పక్క, బిఫోర్ బ్యాక్వర్డ్ అండ్ ఫ్రమ్ బిహైండ్ అప్వర్డ్. వెనక నుంచి పైకి, ముందు నుంచి వెనక్కి వెళ్తుందంట ఆ డైరెక్షన్. ఎమిలరేషన్ బై రబ్బింగ్ ఈజ్ వెరీ క్యారెక్టరిస్టిక్. రబ్ చేసుకుంటే ఎమిలరేషన్ ఉంటుంది. ఎమిలరేషన్ బై స్ట్రెచ్చింగ్ ఒళ్ళు విరుచుకుంటే. ఎమిలరేషన్ బై ప్రెషర్. ఓలియం యానిమల్ ఈజ్ ఏ చిల్లీ మెడిసిన్, బట్ ద చిల్లీనెస్ and also coryza or aggravation in warm room and emulation in open air. ఇంకా ఇది ఏంటంటే చిల్లీ డ్రగ్ అంటే చలి భరించలేనటువంటి వాళ్ళు. ఇంకా జలుబుతో పాటు చలి ఉంటుంది, వెచ్చటి గదిలో ఎక్కువైపోతుంది, ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్ ఉంటుంది చిల్లీ అయినప్పటికీ కూడా. టేరింగ్ ఇన్ ఆల్ ఫింగర్స్ ఈజ్ ఎమిలరేషన్ బై వాషింగ్ ఇన్ కోల్డ్ వాటర్. ఆ టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఫింగర్స్ అన్నిట్లో, అది చల్లటి నీళ్ళుతో వాష్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అనమాట. డ్రింకింగ్ కోల్డ్ వాటర్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇన్ డ్రింకింగ్ కోల్డ్ వాటర్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇన్ స్టమక్. చల్లటి నీళ్ళు తాగితే కడుపులో ప్రెషర్ ఒత్తిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్రవేషన్ ఫ్రమ్ హాట్ డ్రింక్స్, మోషన్ ఎమిలరేషన్, సమ్టైమ్స్ సమ్ రొమాటిక్ పెయిన్స్. కదులుతూ ఉంటే కొన్ని కీళ్ళవాతానికి సంబంధించినటువంటి నొప్పులు తగ్గినట్టుగా ఉంటాయి. రైజింగ్ హెడ్ ఈక్వల్స్ టు క్రాకింగ్ ఆఫ్ వర్టిబ్రే. తల గనక పైకి ఎత్తితే ఆ వర్టిబ్రా వెన్నెముకలో క్రాకింగ్ సౌండ్స్ వస్తాయి. అగ్రవేషన్ ఈటింగ్, స్వెట్, లాక్రిమేషన్, హెడేక్ అంటే తిన్న తర్వాత చెమట, లాక్రిమేషన్ అంటే కంట్లోంచి వచ్చేటువంటి డిశ్చార్జ్, తలనొప్పి ఇవి ఎక్కువైపోతాయి. ఎస్పెషల్లీ అగ్రవేషన్ ఆఫ్టర్ డిన్నర్. యూజువల్గా నైట్ తీసుకున్న ఆహారం తర్వాత ఇవి ఎక్కువ అవుతాయి అనమాట. ఎమిలరేషన్ స్వాలోయింగ్ ఫుడ్ ఆర్ డ్రింక్. అగ్రవేషన్ ఎంటీ స్వాలోయింగ్ థ్రోట్. అంటే ఇంకా అంత చూడండి కాంట్రవర్సీగా ఉన్నాయి ఈ అగ్రవేషన్స్ ఎమిలరేషన్స్. అంటే ఫుడ్ కానీ ఏమైనా డ్రింక్ కానీ మింగుతూ ఉంటే బాగుంటుంది, అలా అని ఉట్టిగా గుడక వేస్తూ ఉంటే ఎక్కువైపోతుంది అనమాట. అగ్రవేషన్ బై మోషన్ బై మెంటల్ ఎగ్జర్షన్. కదిలినా కానీ మానసికంగా ఏమాత్రం శ్రమ చేసినా ఇవి ఎక్కువైపోతాయి. ఎమిలరేషన్ చేంజింగ్ పొజిషన్. స్నీజింగ్ ఈక్వల్స్ టు బర్స్టింగ్ పెయిన్ ఇన్ ది చెస్ట్. తుమ్ములు, ఈ పెయిన్ బర్నింగ్ ఉంటుంది చెస్ట్ లో. ద మెజారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆర్ అగ్రవేషన్ ఇన్ ఆఫ్టర్నూన్, ఆల్సో 2 PM. ఇంకా ఏంటి ఎక్కువ ఈ మెయిన్ మొడాలిటీ ఏం చెప్తున్నారంటే అన్ని చాలా వరకు సిమ్టమ్స్ అన్ని ఆఫ్టర్నూన్ అగ్రవేషన్ ఉంటుందిట, and also 2 PM aggravation. Aggravation before, during and commencement of menses. ఇంకా అగ్రవేషన్ ఎప్పుడు ఉంటుంది? 3 రకాలుగానే ఉంటుంది. వచ్చినప్పుడు, తర్వాత, బిఫోర్, డ్యూరింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ మెన్సెస్.
అంటే మెన్సెస్ రావడానికి ముందు వచ్చిన తర్వాత కూడా ఎగ్రవేషన్ ఉంటుంది. ఎగ్రవేషన్ బై నాయిస్. సో ఇవి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. నేను ఇది బుజ్జి గారి దగ్గర మరి నేను ఇంతవరకు చూడలేదులే ఈ ట్రక్. నేను గమనించలేదు వేయడం. కాజేషన్ ఏంటంటే సప్రెస్డ్ ఫుడ్ స్వెట్ అంట. నెక్స్ట్ సిమ్టమ్స్ మైండ్ సాడ్నెస్, కాన్సన్ట్రేషన్ ఇన్ సెల్ఫ్. అంటే చూడండి విచారంగా ఉంటాడు, ఎప్పుడు తన గురించి తన మీద తనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్. అంటే ఈ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ తన గురించి తను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. టాసిటర్న్, తక్కువ మాట్లాడతాడు. థాట్ఫుల్, ఎక్కువ ఆలోచన జరుగుతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్ అండ్ ఫ్రీక్వెంట్ అబ్సెన్స్ ఆఫ్ మైండ్. ఎక్కువ మైండ్ అబ్సెంట్ గా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న దాని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది మైండ్. లాస్ ఆఫ్ ఐడియాస్, ఫ్రీక్వెంట్ వానిషింగ్ ఆఫ్ థాట్. అంటే గబక్కన ఆలోచన సడన్ గా మాయమైపోయేట వ్యాక్యూమ్ అనేది అక్కడ ఫామ్ అయిపోతుంది. హెడ్ కన్ఫ్యూజ్డ్ విత్ క్లౌడీనెస్ యాజ్ ఇఫ్ స్టన్డ్. అంటే తల అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆ బ్రెయిన్ లో. ఇంకా క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఏదో స్టన్ అయిపోతే అంటే ఒక్కసారిగా స్టన్ అయిపోయారు అనుకోండి, ఎలా అయిపోతారు, నిశ్చేష్టులు అయిపోతారు కదా, అలా ఉంటుంది. ప్రెజర్ ఆన్ వర్టెక్స్ షిఫ్టింగ్ టు ఆక్సిపుట్. మాడు మీద అంతా ప్రెజర్ గా ఉంటుంది, అది వెనక్కి షిఫ్ట్ అయినట్టుగా ఉంటుంది. డిజీనెస్ అండ్ వర్టిగో వెన్ స్టూపింగ్. తల వంచితే చాలా తిరిగినట్టుగా ఉంటుంది, డిమ్ గా అయిపోతుంది. పెయిన్ఫుల్ డిజీనెస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ బెడ్. అంటే ఉదయం పూట బాగా నొప్పి, తల నొప్పిలోను డిజీనెస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది మంచం మీద ఉండగా. పెయిన్ఫుల్ సెన్సేషన్ ఆఫ్ రీలింగ్ అండ్ గిడ్డినెస్ ఇన్ ఓపెన్ ఎయిర్ వెన్ స్టూపింగ్. అంటే ఇంకా ఏముంటుందండి, పెయిన్ఫుల్ సెన్సేషన్ ఆఫ్ రీలింగ్, నొప్పితో కూడి ఈ తలంతా తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇంకా ఓపెన్ ఎయిర్ లో ఎక్కువ ఉంటుంది, తల వంచినా ఉంటుంది. నంబ్ అండ్ పెరాలిటిక్ సెన్సేషన్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హెడ్. అంటే తిమ్మిరిగా పెరాలసిస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హెడ్. ఏకింగ్ ఇన్ హెడ్ ప్రిన్సిపల్లీ ఇన్ ఫోర్ హెడ్ సమ్ టైమ్స్ ఫ్రమ్ లీస్ట్ ఇంటలెక్చువల్ ఎగ్జర్షన్. తలంతా నొప్పిగా ఉంటుంది. ఇంకా ప్రిన్సిపల్లీ ఇన్ ఫోర్ హెడ్, ఎక్కువగా చూస్తే నుదుటి మీద ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమాత్రము ఎక్కువ శ్రమ చేసినా మానసికంగా వచ్చేస్తుంది. డ్రాయింగ్ అండ్ టేరింగ్ ఇన్ హెడ్ యాజ్ ఆఫ్టర్ ఏ చిల్డ్. వైలెంట్ బోరింగ్ అండ్ షూటింగ్స్ ఇన్ హెడ్ ఎస్పెషల్లీ జస్ట్ అబోవ్ ది ఐస్ ఇన్ లెఫ్ట్ ఫ్రాంటల్ ప్రొట్రూబరెన్స్. congestion with heat and beating in head. Pressure extending from occiput forward an hour after dinner. నైట్ ఆహారం తీసుకున్న గంట తర్వాత నుంచి నొప్పి, అంటే ఆ ప్రెషర్ ఒత్తిడిగా అనిపిస్తుంది, అది వెనక నుంచి ముందుకి అనిపిస్తుంది అనమాట. సెమీ లేటరల్ హెడేక్, అంటే ఒకవైపే ఉంటుంది హెడేక్. లేటరల్ సైడ్ అంటే ఒకవైపుగా ఉంటుంది. అండ్ బీటింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే వెనకాల బేస్ ఉంటుంది కదా బ్రెయిన్ కి, సెరెబెల్లమ్ అది ఉంటుంది కదా, అక్కడ కొట్టినట్టుగా ఉంటుంది. ఎక్స్టెండింగ్ టు ఐ ఆన్ కరెస్పాండింగ్ సైడ్. ఇటువైపు అయితే ఈ పెయిన్ ఉంటుందో అటువైపు కంట్లోకి పెయిన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎగ్రవేషన్ బై మోషన్ బై ఎగ్జర్షన్ ఆఫ్టర్ ఈటింగ్. అంటే కదిలిన, శ్రమ చేసిన, తిన్న తర్వాత ఎగ్రవేషన్ ఉంటుంది. ఎమిలరేషన్ రబ్బింగ్. పెయిన్ ఇన్ ద లెఫ్ట్ ఆక్సిపుట్ ఒబ్లైజింగ్ హిమ్ టు హోల్డ్ హిజ్ హెడ్ ఫార్వర్డ్. అంటే వెనక వైపు, ఎడం వైపు పెయిన్ గా ఉంటుంది. ఆ పెయిన్ వల్ల ఏమవుతుందంటే ఒబ్లైజ్డ్ హోల్డ్ హిజ్ హెడ్ ఫార్వర్డ్, ముందుకి వంచాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. డల్ ప్రెషర్ ఇన్ స్మాల్ స్పాట్ ఆన్ ఆక్సిపుట్ లెఫ్ట్ సైడ్. అంటే డల్ గా ఉంటుంది, ఏదో ఒత్తిడి ఉన్నట్టు. ఒక చిన్న ఒక ప్లేస్ లో వెనక పక్క, తల వెనక భాగంలో ఒక ప్లేస్ లో ఒత్తిడిగా డల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. గ్నాయింగ్ పెయిన్ ఇన్ ఆక్సిపిటల్ రీజియన్ లెస్ ఆన్ లెఫ్ట్ సైడ్. బోరింగ్ ఇన్ స్మాల్ స్పాట్ లెఫ్ట్ ఆక్సిపుట్. స్టిచ్చింగ్ ఇన్ ఆక్సిపుట్. టెన్షన్ ఆన్ స్కాల్ప్ విత్ సోర్నెస్ యాజ్ ఇఫ్ స్కిన్ హ్యాడ్ బీన్ కట్ అండ్ రీయునైటెడ్. అంటే ఆ తల స్కాల్ప్ అంటే పై భాగం అనమాట. స్కల్ ని ఉంటుంది కదా పుర్రె, దానిని కప్పి ఉంచేటువంటి చర్మం అనమాట స్కాల్ప్. అదంతా కూడా టెన్షన్ తో కూడా మంటగా ఉంటుంది.
ఆ చర్మం అంతా కూడా అది కట్ అయిపోయి అది మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుంది, టైట్ గా అలా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. సెన్సేషన్ యాజ్ ఇఫ్ బ్లడ్ వర్ రషింగ్ టు ఆక్సిపుట్ ఆన్ ఎంటరింగ్ ఏ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు తలలో వెనక భాగానికి మొత్తం బ్లడ్ అంతా వచ్చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. టేరింగ్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద హెడ్ with tension and sensation of excoriation, itching and burning, shooting pain in the scalp. Next, eyes. Pain in the eyes as if a grain of sand had been introduced into them. అంటే నొప్పి ఉంటాయి, కళ్ళు నొప్పులు ఎలా ఉంటాయి అంటే ఆ కంట్లో ఆ ఈగ శాండ్ ఇసుక పడినట్టుగా ఉంటుంది అనమాట. ప్రెషర్ అండ్ డ్రాయింగ్ ఇన్ బాల్స్ ఆఫ్ ఐస్, అంటే ఐ బాల్స్ లో కనుగుడ్లలో డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్, ప్రెషర్ అనిపిస్తూ ఉంటుంది. ఇచ్చింగ్, స్మార్టింగ్ అండ్ షూటింగ్ ఇన్ ది ఐస్ విచ్ డిసపియర్ ఆన్ రబ్బింగ్ దెమ్. ఇంకా ఏంటంటే దురదగా ఉంటుంది, షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి, అవి కళ్ళు రుద్దుకుంటే నలుపుకుంటే తగ్గిపోతుంది అనమాట, డిసపియర్ అయిపోతుంది. బర్నింగ్ పెయిన్ ఇన్ ది ఐస్ ఎస్పెషల్లీ బై క్యాండిల్ లైట్ ఇన్ ద ఈవినింగ్, కళ్ళు మంట ఉంటుంది ఎస్పెషల్ గా క్యాండిల్ లైట్, ఈవినింగ్ దీపాలు పెట్టే వాళ్ళకి అనమాట. లాక్రిమేషన్ అండ్ నాక్టర్నల్ ఎగ్లుటినేషన్. లాక్రిమేషన్ అంటే కళ్ళ నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్, అది రాత్రిపూట కళ్ళు అంటుకుపోవటం ఉంటుంది అనమాట. లాక్రిమేషన్ వెన్ షీ ఈట్స్, తిన్న తర్వాత కూడా అలా ఉంటుంది. ఫీవరింగ్ అండ్ స్టార్టింగ్ ఇన్ ది ఐలిడ్స్, వణకటం ఉంటుంది ఐబ్రోస్ ఐలిడ్స్ దగ్గర. ఫ్రీక్వెంట్ ట్విచ్చింగ్ ఇన్ లెఫ్ట్ అప్పర్ లిడ్, అంటే ఎడమ కన్ను పైరెప్ప ట్విచ్చింగ్ కొట్టుకుంటూ ఉంటుంది కన్ను. కన్ఫ్యూజ్డ్ సైట్ ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ వెన్ రైటింగ్. మయోపియా, డార్క్ క్లౌడ్స్ బిఫోర్ ఐస్, సెన్సేషన్ యాజ్ ఇఫ్ ఎ స్కిన్ వర్ హ్యాంగింగ్ డౌన్ ఓవర్ ఐస్. Sight and hearing vanish for a moment. Next, ears. Shooting in the ears, sticking in ears, boring and tearing in ears with dryness of the throat. Shooting type of pain ఉంటుంది చెవుల్లోకి అంటుకుపోతున్నట్టు. బోరింగ్, టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్, గొంతులో పొడారిపోతుంది. సింగింగ్, టింక్లింగ్ అండ్ బజింగ్ ఇన్ ది ఇయర్స్, ఇటువంటి సౌండ్స్ వినపడుతూ ఉంటాయి చెవిలోంచి. అగ్రవేషన్ బై నాయిస్. నోస్. ఇచ్చింగ్, బర్నింగ్ ఎట్ టిప్ ఆఫ్ ద నోస్, ఆ ముక్కు టిప్పు దగ్గర మంటగా దురదగా ఉంటుంది. టిక్లింగ్ అండ్ టింగ్లింగ్, ఇచ్చింగ్ ఇన్ యానస్. ఎక్స్కోరియేషన్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ద నోస్, బర్నింగ్ అండ్ రన్నింగ్ పింపుల్స్ ఆన్ సెప్టమ్ ఆఫ్ ద నోస్. డ్రాయింగ్, ప్రెస్సింగ్ పెయిన్ ఎట్ రూట్ ఆఫ్ ద నోస్ when in a house, nose and head feel stopped, out of doors, constant dripping with emulation to head. Sneezing with painful sensation of bursting and of excoriation in chest. తుమ్ములు ఉంటాయి, ఇంకా ఏదో బర్స్ట్ అయిపోతున్నట్టుగా నొప్పి అన్నమాట. ఆ చెస్ట్ లో అంతా మంటగా ఉంటుంది. ఎక్స్కోరియేషన్ అంటే ఒరిసిపోయినట్టు, ఆ లోపల ఏదో పుండున్నట్టు. డ్రైనెస్ ఆఫ్ ద నోస్. కొరైజా విత్ థిక్ మ్యూకస్ ఇన్ నోస్ విచ్ అకేషన్స్ పెయిన్ఫుల్ టెన్షన్. జలుబు ఉంటుంది, ముక్కులోంచి వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉందో డిశ్చార్జ్ థిక్గా ఉంటుంది, అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది. వైలెంట్ డ్రై కొరైజా. ఇట్ సీమ్డ్ యాజ్ దో హీ హ్యాడ్ అన్ అఫెన్సివ్ బ్రెత్. నెక్స్ట్, ఫేస్. Pale earthly complexion. Pale earthly complexion. ఎర్తీ కాంప్లెక్షన్ అంటే మట్టి రంగులో ఉంటాడని అర్థం. టింగ్లింగ్ ఇన్ ద ఫేస్. బర్నింగ్ పెయిన్ ఇన్ చీక్స్ అండ్ జైగోమాటిక్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ జైగోమాటిక్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుందో చూపించాను కదా పిక్ లాస్ట్ టైం. అక్కడ బుగ్గల్లో మంటగా ఉంటుంది. రెడ్నెస్ ఆఫ్ ద చీక్స్ ఈవెన్ వెన్ ద స్కిన్ ఈజ్ కోల్డ్. అక్కడంతా అంటే మామూలుగా రెడ్నెస్ ఉంది అంటే అక్కడ వేడిగా ఉండాలి కదా ఆ ఏరియా అంతా, అలా ఉండదు, చల్లగా ఉంటుంది స్కిన్ అంతా. ఇచ్చింగ్, పింపుల్స్ అండ్ వెసికిల్స్ ఆన్ ద చీక్స్. దురద ఉంటాయి, పింపుల్స్ కానీ నీటి పొక్కులు కానీ బుగ్గల మీద. టెన్షన్ అండ్ క్రాంప్ లైక్ అండ్ పెరాలిటిక్ డ్రాయింగ్ ఇన్ ఫేస్, సమ్ టైమ్స్ సెమిలేటరల్.
mostly left side. Paralyzed sensation in the right half of the face. కుడివైపు ఫేస్ కుడిపక్క కుడి హాఫ్ లో ఫేస్ అంతా పారాలసిస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, సెన్సేషన్ మాత్రమే. ది మలార్ బోన్స్ ఫీల్ యాజ్ ఇఫ్ పుల్డ్ ఫోర్సిబ్లీ అప్వర్డ్. ఈ మలార్ బోన్స్ కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను, పైకి బాగా లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇచ్చింగ్ ఆఫ్ ద లిప్స్, సెన్సేషన్ యాజ్ ఇఫ్ డ్రైడ్ వైట్ ఆఫ్ ఎగ్ ఆన్ లిప్స్. లిప్స్ క్రాక్డ్, జర్కింగ్ ఆఫ్ ద లిప్స్ ఇన్ మార్నింగ్ వెన్ స్లీపింగ్. Cramp in jaw which scarcely permits mouth to be opened. Violent అంటే జా దగ్గర క్రాంప్స్ లాగా కంకర్లు పోవడం వచ్చేసి నోరు తెరవాలంటే భయపడిపోతాడు అనమాట. వైలెంట్ క్రాక్లింగ్ ఇన్ లెఫ్ట్ ఆర్టికులేషన్ ఆఫ్ ద జా ఆల్వేస్ ఆన్ ఓపెనింగ్. నోరు తెరుచుకున్నప్పుడు ఆ ఆర్టికులేషన్ ఆ జాయింట్ అయిన చోట ఒక క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది అనమాట. స్వెల్లింగ్ బినీత్ లోవర్ జా, అంటే లోవర్ జా కింద దవడ కింద వాపు అనేది ఉంటుంది అనమాట. టీత్, ఓడెంటాలజియా విత్ డ్రాయింగ్ అండ్ టేరింగ్ పెయిన్, అంటే టూత్ పెయిన్ అనమాట. అది ఎలా ఉంటుంది, లాగుతున్నట్టుగా టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ఆఫెన్ కమెన్సింగ్ ఫ్రమ్ ఇయర్, చెవిలో నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. జర్కింగ్, టేరింగ్ పల్సేషన్ ఇన్ రూట్ ఆఫ్ కేరీస్ టూత్ విత్ సెన్సేషన్ ఆఫ్ కోల్డ్నెస్ కమింగ్ అవుట్ ఆఫ్ టిప్స్ ఆఫ్ ద టీత్. అంటే జర్కింగ్, టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్. ఆ కేరీస్ టూత్ పళ్ళు ఏదైతే పుచ్చిపోయినా దాని రూట్ దగ్గర ఎలా ఉంటుందంటే చల్లగా ఉండి పైకి చల్లదనం వస్తున్నట్టుగా ఉంటుంది. స్టిచెస్ ఇన్ రైట్ అప్పర్ మోలార్ రిమూవ్డ్ బై ప్రెజర్ అండ్ ఆఫ్టర్ డిన్నర్. నెక్స్ట్ మౌత్, డ్రైనెస్ విత్ సవర్ టేస్ట్ ఇన్ మౌత్, అంటే పొడిగా ఉంటుంది నోరు, ఇంకా సవర్గా ఉంటుంది అన్నమాట, పులిసినట్టుగా ఉంటుంది టేస్ట్. డ్రైనెస్ ఆఫ్ ద మౌత్ అండ్ థ్రోట్ ఆన్ వేకింగ్ ఇన్ ద మార్నింగ్, పొద్దున్న లేచినప్పుడు నోరంతా పొడారిపోయినట్టు, గొంతు పొడారిపోయినట్టుగా అనిపిస్తుంది. గ్రీజీ ఫీలింగ్ ఇన్ మౌత్ ఆన్ ప్యాలెట్, అంటే ఏదో గ్రీజ్ నాలుగుకి అంటుకుంటే నోట్లో ఉంటే ఎలా ఉంటుంది అలా జిగురుగా అలా ఉంటుంది అనమాట లోపల. అబండెంట్ అక్యుములేషన్ ఆఫ్ ద స్నో వైట్ సెలైవా ఇన్ మౌత్, అంటే స్నో లాగా, స్నో ఏం కలర్ గా ఉంటుందండి, మంచు ఆ వైట్ కలర్ గా ఉంటుంది కదా, ఆ టైపులో సెలైవా లాలాజలం అనేది వస్తుంది. రిలాక్సేషన్ ఆఫ్ బకల్ మ్యూకస్ మెంబ్రేన్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ పేషెంట్ టు ప్రివెంట్ బైటింగ్ చీక్స్ వెన్ ఈటింగ్. అంటే ఆ మ్యూకోజా లోపల ఏదైతే ఉందో కవరింగ్ ఉంటుంది కదా లోపల, అదంతా కూడా లూజ్ గా అయిపోయినట్టుగా ఉండి నములుతున్నప్పుడు పళ్ళ మధ్యలో పడిపోతూ ఉంటుంది అనమాట. టంగ్ సోర్ యాజ్ ఇఫ్ స్కాల్డెడ్, ఏదో కాలిపోయినట్టుగా ఉంటుంది టంగ్, నాలిక. బర్నింగ్ ఆన్ టంగ్ పోస్టీరియర్లీ యాజ్ ఫ్రమ్ టొబాకో, మంటగా ఉంటుంది వెనక భాగం, నాలిక వెనక భాగం ఈ టొబాకో వల్ల. స్మార్టింగ్ అండ్ బర్నింగ్, ఎందుకంటే అక్కడ టొబాకో నోట్లోకి నిప్పు పెట్టుకొని కాలు తాగే అలవాటు ఉంటే ఇలా. స్మార్టింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద టంగ్. నెక్స్ట్ థ్రోట్, pain in the throat as if a hard body were introduced into it, especially during deglutition. ఈ మింగేటప్పుడు గొంతులో చాలా నొప్పిగా ఉంటుంది, ఏదో గట్టి పదార్థం అంటే హార్డ్ గా ఉండేటువంటిది, హార్డ్ బాడీ ఏదో లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది అనమాట. చోకింగ్ అండ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ థ్రోట్ పర్టికులర్లీ ఇన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఉదయం సాయంత్రం కూడా ఏదో గొంతు దగ్గర చోకింగ్ అంటే పట్టేసినట్టుగా ఉండే సెన్సేషన్ ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ ద థ్రోట్ ఎస్పెషల్లీ పర్సెప్టబుల్ డ్యూరింగ్ ఎంప్టీ డిగ్లుటిషన్, అంటే ఉత్తిగా గుటక వేసినప్పుడు ఆ గొంతు పొడారిపోయినట్లుగా అనేది ఫీల్ అవుతారనమాట. రెచ్చింగ్, కన్స్ట్రిక్షన్, డ్రైనెస్ అండ్ స్క్రేపింగ్ ఇన్ ద థ్రోట్, ఈ మూడు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థ్రోట్ డ్రై విత్ సవర్ టేస్ట్ ఇన్ ద మౌత్, పులిసిన వాసనతో ఆ నోట్లో అలా ఉంటుంది అనమాట, గొంతు డ్రైగా అయిపోయి. థ్రోట్ వెరీ డ్రై ఇన్ మార్నింగ్ విత్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ కోల్డ్ ఎయిర్ పెనట్రేటెడ్ which she was constantly obliged to swallow. Swallowing difficult, though food and drink passed easily through pharynx and esophagus. అంటే ఇక్కడ ఏంటంటే ఉదయం పూట గొంతు అంతా కూడా డ్రైగా చాలా పొడివారిపోయినట్టుగా ఉంటుంది, ఏం లేదంటే చల్లటి గాలి ఉన్నట్టుగా సెన్సేషన్ ఉంటుంది లోపల. which she was constantly obliged, దానివల్ల ఏంటి మాట మాటకి మింగుతుంటూ ఉందంట, అమ్మాయి మింగడం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఫుడ్ డ్రింక్ అది తాగడానికి కానీ తినడం కానీ
ఈజీగా వెళ్ళిపోయినప్పటికీ కూడా గొంతు నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా తను అలా మింగడం కష్టంగా ఉందని ఫీల్ అవుతుంది. బర్నింగ్ పెయిన్ ఇన్ ది థ్రోట్, గొంతులో మంట. అక్యుములేషన్ ఆఫ్ విసిడ్ మ్యూకస్ ఇన్ థ్రోట్. విసిడ్ అంటే ఆ వాటరీగా ఉండేటువంటి ఆ మ్యూకస్ ఏదైతే ఉందో అది అక్యుములేట్ అయిపోతూ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుందన్నమాట గొంతులో. హాకింగ్ ఆఫ్ టెనేషియస్ మ్యూకస్ ఆఫ్టర్ ఏ మీల్. నెక్స్ట్ ఎపిటైట్. ఫ్యాట్ అండ్ క్లామీ టేస్ట్, sourness in mouth, want of appetite, ఆకలి ఉండదు. aversion to meat, to all food except bread, desire for soft boiled eggs. ఇది మనం ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ లో చెప్పారు. నెక్స్ట్ స్టమక్. రైజింగ్స్ విత్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ or of urine, empty and burning risings, frequent empty erections, immersion, the nausea and the urging to vomit, disgust and nausea with inclination to vomit, especially during and after a meal or with pressure in the chest. అంటే ఎలా ఉంటుందంటే గొంతులోకి ఫుడ్ వస్తూ ఉంటుంది, ఆ టేస్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఫుడ్ టేస్ట్ ఒక్కోసారి లేదంటే యూరిన్ గొంతులోకి వచ్చినట్టుగా ఆ టేస్ట్ ఫీల్ అవుతారనమాట. ఇంకా మాటికి కూడా తేపులు వస్తూ ఉంటాయి. అవి దానివల్ల వికారము, వామిటింగ్ చేసుకోవాలనే అర్జు తగ్గుతుంది. డిస్గస్ట్ అండ్ నాసియా అంటే మాటికి వాంతి చేసుకోవాలి అనే ఒక సెన్సేషన్ రావటం, దాంతో వికారం వల్ల విసిగిపోయి ఉంటుంది. యూజువల్గా ఏంటంటే చేసేటప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత గుండెల్లో బరువుగా ఉంటుందన్నమాట. సడన్ ఇంక్లినేషన్ టు వామిట్, సడన్ గా వాంతి చేసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చి వాంతి చేసుకుంటారనమాట. స్టమక్ సీమ్స్ టు టర్న్ ఓవర్ ఆఫ్టర్ ఇరిటేటింగ్ ట్వైస్, ఇట్ డిసపియర్స్. అయితే అంటే ఇలా సంచిని మనము తిరగదిప్పుతాం కదా, క్యారీ బ్యాగ్ ని లోపలిది పైకి తీసుకొస్తాం, అలా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట స్టమక్ కూడా. స్టింగింగ్ ఇన్ ది స్టమక్, constriction of the stomach, sensation as if something were turning in the stomach, as if stomach turned quite over, congestive pain in the region of the stomach, sensation of icy coldness or of burning heat in stomach, burning and heat from stomach to chest. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతు న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు